హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చేసుకునే క్యారెట్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మీ ఇంట్లో పాలు మరియు క్యారెట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక క్యారెట్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చండి. ఈ క్యారెట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూడండి. ముందుగా క్యారెట్స్ని తీసుకొని పైన చెక్కు తీసుకోండి. పైన చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్స్ని ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి జీడిపప్పుల్ని అలాగే కొన్ని బాదం పప్పుల్ని కూడా ఈ మూడింటిని కలిపి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పుల్ని అలాగే బాదం పప్పుల్ని కూడా వేసి ఉడకబెట్టాలండి. వీటిని మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి అందులో ఒక యాలుక్కాయని వేయండి. ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసి ఇంకొక 10 మినిట్స్ వరకు అయితే వీటిని మరిగించండి. క్యారెట్ ముక్క మెత్తబడేంత వరకు అయితే వీటిని ఉడికించాలండి. ఇప్పుడు క్యారెట్ పీసెస్ బాగా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయండి. ఇందులో ఉన్న వాటర్తో సహా ఈ క్యారెట్స్, జీడిపప్పు, బాదం పప్పులను మొత్తాన్ని వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వరకు పాలను వేయండి. పాలు పొంగిన తర్వాత ఇందులో క్యారెట్ పేస్ట్ను వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ క్యారెట్ మిల్క్ని ఒక 5 మినిట్స్ వరకు మరిగించాలండి. 5 మినిట్స్ తర్వాత మీకు సరిపడా బెల్లంను వేయండి. బెల్లంను వేసిన తర్వాత ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు మరిగించాలండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఆ తర్వాత జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని కట్ చేసి వేసి దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ క్యారెట్ మిల్క్ షేక్ను వేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేయాలండి. వేసవిలో చల్లగా తాగాలనుకునేవారు 2 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీ అయిన క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయ్యింది. ఈ క్యారెట్ మిల్క్ షేక్ పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యాన్ని అందించే పానీయం. వేసవిలో ఈ చల్లని పానీయాన్ని తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే శరీరానికి పోషణ కూడా అందుతుంది. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ మిల్క్ షేక్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.